ఏం పేరమ్మా? మంగ ధనివిరెడ్డి మంగ. ఏం పని చేస్తుంటారు? హౌస్ వైఫ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగనన్న పరిపాలన ముఖ్యమంత్రిగా చేసి 5 సంవత్సరాలు అవుతుంది కదా, ఆయన పాలన ఎలాగ ఉందనుకో? చాలా దరిద్రంగా ఉందండి. మరి సంక్షేమ పథకాలు నవరత్నాల పేరుతో ఇస్తున్నాడు కదా, ఆసరా పథకము, అమ్మఒడి, ఈ పథకాలన్నీ మీకు అంతనే అసలు ఎలాగ ఉందండి? అంతనే అంటే కొన్ని అంతనే కానీ కొన్ని అందట్లేదండి. కానీ అవి అందినా వేస్ట్ అండి. ఎందుకంటే మా దగ్గర నుంచి దోసేస్తున్నారు. సగం దోసేసి ఎక్కువ దోసేసి సగం ఇస్తున్నారు అనమాట. మాకు అది ఎక్కువ అనుకొని మేము అతను మంచోడు అనుకుంటున్నాం అంతే. కరెంటు బిల్లులు ఎలాగున్నాయమ్మా ఛార్జీలు? బాగా ఎక్కువ అండి, చాలా ఎక్కువ వచ్చేస్తుంది. మేము వాడకపోయినా కరెంటు బిల్లు రెట్టింపు వేసేస్తున్నారు అనమాట. నిత్యావసర ధరలు అంటే సామాన్లు వస్తువులు ఈ రేట్లు ఎలా ఉన్నాయి? చాలా ఎక్కువ ఉన్నాయండి. అవి కూడా చాలా బాగా పెంచారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించి 5 సంవత్సరాలు పూర్తవుతుంది కదా, జగనన్న పాలన ఎలాగుంది ఆంధ్రప్రదేశ్లో? ఏమంటారమ్మా? దరిద్రంగా ఉందండి జగనన్న పాలన మాత్రం. ఫ్యూచర్ పోయిందండి, పిల్లల ఫ్యూచర్ పోయింది. రోడ్డు చిన్న చిన్న బళ్ళు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ మొత్తం రోడ్డు మీద పడిపోయారండి. ఇలాంటి సైకో పాలన మాత్రం అంటే మేము పుట్టిన తర్వాత మాకు రాజకీయం గురించి తెలియదు, కానీ చూసిన కానీ చూసి ఇలాంటి సైకోని మేము చూడలేదండి. మరి పథకాలు జగనన్న ఇస్తున్నాడు కదా, ఈ పథకాలు ఎలాగుంటాయి? పథకాలు అంటే అండి ముందు అందరికి ఇచ్చినట్టు ఇస్తున్నాడండి. ఇచ్చి ఏం చేస్తున్నాడు, ఏదో వంక పెట్టి 100 మందికి ఇవ్వడం, ఒక 600 మందికి ఎస్కేప్ చేసాడు. అదే అతను చేసే పథకాలు. ఈ నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటున్నాయి కదా, ఈ ధరల మీద ఒక మహిళగా మీరు ఏమంటారమ్మా? మహిళగా ఏమంటారండి, సామాన్య ప్రజలు మాత్రం ఆ ధరలను తట్టుకోలేమండి. కష్టమే కొనుక్కోవడం అంటే. రోజు కూలి చేసుకున్నవాడు కానీ లేకపోతే మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఆ ధరలని కష్టం అంటే భరించడం కష్టం. అలాగా ఇంకా నెట్టికి వెళ్ళడం తప్ప మాకు వేరే దారి లేదు. ఇంకా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు మొత్తం పెంచాడు, ఎవరు కట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, ఈ విద్యుత్ ఛార్జీలు మీరు ఎలా కడతారు? ఏమంటారమ్మా దీని మీద? బాధపడుతూనే కడుతున్నామండి విద్యుత్ ఛార్జీలు మాత్రం. ఎందుకంటే డబల్ వేసేసి ఆ విద్యుత్ ఛార్జీలు పెట్టి అమ్మవాళ్ళు కూడా తీసి పాడేస్తున్నాడండి. అందుకే అది పెట్టి ఉంటాడండి నాకు తెలిసి. అది ఆ కరెంటు బిల్లు కట్టాలని కళ్ళ నీళ్ళు వస్తున్నాయండి మాకు ఒక సామాన్య గృహిణిగా మాత్రం. మీ నియోజకవర్గంలో పెట్ల ఉమా గణేష్ శంకర్ ఇక్కడ ఎమ్మెల్యే, గతంలో అయ్యన్న పాత్రుడు గారు చేశారు. వీళ్ళిద్దరిలో పరిపాలన బ్యారేజ్ చేసుకుంటే ఎవరిది బాగుందని అనుకోవచ్చు? అయ్యన్న పాత్రుడు గారిదేనండి. ఆయనే డెవలప్ చేసింది ఆయనేనండి. మొత్తం ఈరోజు ఈ నియోజకవర్గం డెవలప్ అయిందంటే అయ్యన్న పాత్రుడు గారి వల్ల అండి. ఒక స్కూల్ వచ్చిందంటే ఆయన వల్ల, ఒక కాలేజ్ వచ్చిందంటే ఆయన, ఈరోజు ఏరియా హాస్పిటల్ వచ్చిందంటే ఆయన వల్ల. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి చూడండి, అక్కడ అసలు మెడిసిన్ కానీ ఒక డాక్టర్ సరిగ్గా ఉండడం కానీ వైద్యం సరిగ్గా అందటం లేదండి. ఎక్కడి దాకా వద్దండి. నాకు బాగోలేనప్పుడు హాస్పిటల్లో తీసుకెళ్లారు. ఆ నైట్ వాటర్ ఇబ్బంది పడ్డామండి. వాటర్కి ఏమంటే అది రావాలంటే వచ్చి వెయ్యాలటండి. ఈ లోపు జనం పోయినా పర్లేదండి. అక్కడ పరిస్థితి అలా ఉందండి. నర్సీపట్నం పిహెచ్సిలోపే డాక్టర్ సుధాకర్ అనెస్థీషియన్ డాక్టర్గా చేశాడు. ఆయన చనిపోయాడంటే ప్రభుత్వమే చంపిందనే ఆరోపణలు వస్తున్నాయి కదా, ఆయన పనితీరు ఎలా ఉండదు? ఏమంటారమ్మా? ఆయన బాగానే చేసేవారండి. ఆయన పనితీరు బాగానే ఉండదండి. అంటే మొత్తం డాక్టర్ గారు మాకు ఆపరేషన్లో చేసేటప్పుడు మరి అది మొత్తం దించింది ఆయనే కదండి. ఆయన అంటే నిజం మాట్లాడితే జనాల్లోని బతకనివ్వరు మనుషులు ఈ గవర్నమెంట్. అది అంటే నిజాలు మాట్లాడకుండా వాళ్ళకు ఒత్తుతూ మాట్లాడాలండి. అలా అయితే జనాలు బతకనిస్తారేమోనండి. మరి అదే అండి ఇక ఈ జగన్ ప్రభుత్వం. ఓవరాల్గా తీసుకుంటే రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తారా లేకుంటే తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారా? మేము టీడీపీకి వేస్తామండి. ఎందుకంటే ఫ్యూచర్ బాగుంటుందండి. టీడీపీకి వేస్తే పిల్లలకు బాగుంటుందండి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందండి. నిజంగా కానీ ఒకవేళ వైసీపీ ప్రభుత్వం కానీ వచ్చిందంటే రాష్ట్రం వదిలేసి పోవడం మంచిదండి వేరే రాష్ట్రానికి. అంత దరిద్రమైన పరిస్థితి అండి. మీకు ఎంపీ బీసెట్టి సత్యవతి మహిళగా కోటాలో గెలిచింది. ఎప్పుడైనా మీరు చూసారా? మీ గ్రామాలకు వచ్చి పర్యటన? మేము పేరు వినడం అసలు ఆవిడ ఈ మధ్యన ఎవరో మాట్లాడుకుంటే తెలుసు తప్ప మాకు ఆ ఎంపీ ఆవిడ ఎవరో తెలియదు. అయినా చాలామంది వైసీపీలో మనుషులు ఎవరు, ఎంపీలు ఎవరో, ఎమ్మెల్యేలు ఎవరో తెలియదండి. అది కొత్త పేర్లు విన్నాం అంతే. ఎవరినో నోటుకొచ్చిన వాళ్ళు నించోబెట్టేశారు. వాళ్ళు ఆ గాలి అలా ఊపిస్తుంది అనమాట. ఒక ఛాన్స్ అనేది ఉంటుంది కదా, దానివల్ల వీళ్ళు గెలిచారు అంతే. సమస్యలతో యువగళం పేరుతో నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు కదా, ఈయన పర్యటన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఎలా ఉంది? జనాలు ఏమనుకుంటారమ్మా నారా లోకేష్ గురించి? మంచి దమ్మున్న నాయకుడు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన నాయకుడు కాగలరని అనుకుంటున్నారండి. ప్రజల యొక్క కష్టాలు కూడా ఆయన బాగా అర్థం చేసుకున్నారు. అంటే ఈ యుగాలలో ఆయన చూశారు. అంటే చిన్నపిల్లల చిన్న చితకా దగ్గర నుంచి ప్రతి ఒక్కరి కష్టం ఆయన చూశారు. ఆయన సమర్థుడు, చెయ్యగలరని మేము అనుకుంటున్నామండి. జనాలు కూడా ఆయన రావాలనే కోరుకుంటున్నారండి. ఎక్కడికి వెళ్ళి ఈ వైసీపీని తిట్టడమేనండి. ఎక్కడికి వెళ్ళి ఒక బయటికి వెళ్ళి ఏ ఊరు వెళ్ళండి వాళ్ళు తిడుతున్నారండి.
ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు జనాలకు అందుతున్నాయా లేకపోతే పేరుకే సంక్షేమం అనేటువంటిది చెప్తున్నాడు, ఏమంటారమ్మా? అందుతున్నాయని చెప్పాను కదా సార్, ఒక 100 మందికి అందుతున్నాయి, అందులో 100 మందికి ఏదో వంకెట తీసి పాడేస్తున్నాడు. పేరుకే సంక్షేమ పథకాలండి. ఆవు అంటే ఇంకా ఇంకా అంతే చెప్పి అర్థమవుతుంది కదండి. సరే, ఓవరాల్గా రానున్న ఎన్నికల్లో ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుంటుండే కదా, మీరంతా వీళ్ళ పొత్తు ఎలా ఉండబోతుంది అనేటువంటి మీరు మహిళగా ఊహిస్తున్నారమ్మా? మంచిదేనండి. అంటే ఆయన ఏం చెప్పారంటే రాష్ట్రం బాగు కోసం నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పినప్పుడు మనం మాట్లాడడానికి ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారైనా రాష్ట్రం బాగోవాలని అనుకుంటున్నారు, ఆయనైనా రాష్ట్రం బాగోవాలనుకుంటున్నారు. కాబట్టి ఒక మంచి కలిసింది అనుకుంటామండి. ఇంకా అంతే మా మహిళలుగా మా ఉద్దేశం. రానున్న ఎన్నికల్లో మీ నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎవరికి ఓటేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి? అయ్యన్ పాత్రుడు గారికేనండి, మ్యాక్సిమం అయ్యన్ పాత్రుడు గారేనండి. అంటే 100కు 100% ఆయనేనండి. సిటీ మొత్తం ఈ మొత్తం విలేజ్లన్నీ టచ్ చేస్తుంటే ఎంపీకి విజయనే కావాలనేటువంటి విజయని ఎంపీ చూడాలని కోరుకుంటారు కదా, ఒక మహిళగా మీరు కోరుకుంటారు ఏమమ్మా? ఖచ్చితంగా కోరుకుంటామండి. ఎందుకంటే ఆ అబ్బాయి మంచి తెలివైనోడు, సేవా దృక్పథం ఉంది, ఎవరికైనా కష్టం అంటే సాయం చేస్తారండి. ఎక్కువ ఎగ్జాంపుల్ నేనేనండి. నాకు హెల్త్ బాగా ప్రాబ్లం అయిపోయింది, 50-50 ఛాన్సెస్ అన్నారండి ఇక్కడ. అప్పుడు మేము అక్కడికి వెళ్తే వాళ్ళ మిస్సెస్ డాక్టర్ అనమాట. నా ఫైల్స్ అవన్నీ చూసి ఆవిడే ప్రిపేర్ చేసింది వైజాగ్. ఈ రోజు నేను ఎలా ఉన్నాను అంటే వాళ్ళు పెట్టింది కష్టమని. వాళ్ళు ఇంటికి వెళ్తే ఎవరికన్నా సాయం చేస్తారండి. అయ్యన్న పాత్ర గారి దగ్గర నుంచి తల్లి కొడుకులు ఇద్దరు కూడా ప్రజాసేవకి అంకితం అయిపోయారండి. వాళ్ళు కష్టం అంటే సాయం చేస్తారండి. ఎప్పటికన్నా మేము ఉన్నా లేకపోయినా ఫ్యామిలీ అందరికీ అండగానే ఉంటుందండి. ఇప్పుడు మద్యం నిషేధం చేస్తాను దశలవారీ అన్నాడు, దశలవారీగా ధరలు పెంచాడు కానీ నిషేధం చేయలేదు. మీ పక్క నియోజకవర్గం చోడవరంలో గత 3 days బ్యాక్ 31st నైట్ పిల్లలంతా మైనర్లంతా ఈ బీర్ బాటిల్స్ తెచ్చి పార్టీలు చేసుకుని తాగారు కదా, దీంతో మీరు ఏమనుకుంటున్నారు? ఇలాంటి చర్యలపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అడుగుతున్నారు డిమాండ్? ఒకటండి, పక్కన ఒక బ్రాందీ షాప్ ఉంది కదండి, ఆ బ్రాందీ షాప్ మేము తీయమని 100 సార్లు కంప్లైంట్ పెట్టామండి. ఎదురుకుంటే బీసీ హాస్టల్ ఉంది, స్కూల్ ఉందండి. తాగేసి ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తున్నారో తెలియదు. ఇదంతా ఫ్యామిలీ ఏరియా. ఇక్కడ కూడా మందులు తెచ్చుకొని తాగడం, సీసాలు ఇసిరేయడం, ఎన్నిసార్లు అని చెప్తే వాళ్ళు గవర్నమెంట్ ఉంది, వాళ్ళు అడ్డుకుంటున్నారు అంతేనండి. అక్కడ అసలు ఆ బ్రాందీ షాప్ ఎందుకండి? అక్కడ స్కూల్ దగ్గర ఉండకూడదని రూల్ కూడా ఉంది కదండి. ఎన్ని అడుగులు 100 అడుగుల లోపల ఏదో ఉందో అది రూల్ ఉందట. మాకు తెలియదు, మేము ఇంట్లో ఉన్న వాళ్ళం కాబట్టి చెప్తున్నానండి. ఆ రూల్ ప్రకారం చూస్తే అసలు అది అక్కడ ఉండడానికి లేదండి. ఎన్నిసార్లు కంప్లైంట్ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందండి? ఈ పెట్టలుగానే ఏం చేస్తున్నాడండి? ఇప్పుడు మన తుఫాన్లు వర్షాలు ఇక్కడ ఎక్కువగా వచ్చాయి. ఎప్పుడైనా మీ ఎమ్మెల్యే రావడం, ఎంపీ రావడం కానీ ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయ సహకారాలు ఏమైనా అందించారా? ఏమనుకోవచ్చు. నాకు తెలిసి నేను వినలేదండి. అసలు ఎంపీ కాదు, అసలు ఎమ్మెల్యే ఒకటి వస్తే అప్పుడు ఎంపీ వచ్చినంత పుణ్యమండి. వాళ్ళేమో ఓట్లు వచ్చినప్పుడు ఓట్ల కోసం అడుక్కోవడానికి వస్తారు తప్ప వాళ్ళు ఏం చేసేది ఉండదు, ఇది ఉండదు. ఏం చేయాలన్నా అయ్యన్న పత్రికనే చెయ్యాలండి. ఇక్కడ మాత్రం వాళ్ళు ఎవరు వచ్చినా చెయ్యరండి. చాలా మంది ఈ రాష్ట్ర ప్రభుత్వం బాయ్ చెప్తున్నారు, మీరేం చెప్తారమ్మా? మేమైతే భూస్థాపితం చేసేస్తే బాగుంది అనుకుంటున్నామండి ఆ వైసీపీ ప్రభుత్వాన్ని.